అది సరైనటువంటి విశ్వాసం. కాబట్టి ఈ రోజు మనము ఈ యొక్క సభ ద్వారా మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే యేసుప్రభు వారి గురించి కొన్ని విషయాలు మొత్తం వారు మాట్లాడతారు. చాలా మందికి యేసుప్రభు వారి దేవుడు ఎలాగా, అసలు యేసుప్రభు నిజంగా దేవుడైనా, అసలు యేసుప్రభు వారు కేవలం నరుడేమో, లేకపోతే యేసుప్రభు వారు ఒక అంబేద్కర్ లాగా వచ్చాడేమో, యేసుప్రభు వారు ఒక ఏలియా లాగా వచ్చాడేమో, యేసుప్రభు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ లాగా వచ్చాడేమో, యేసుప్రభు వారు ఒక సైంటిస్ట్ ఏమో, యేసుప్రభు వారు ఒక తత్వవేత్త ఏమో, యేసుప్రభు వారు ఒక గాంధీ లాగేమో, ఒక గాంధీ గారు లాగేమో, ఒక నెహ్రూ గారు లాగేమో అని అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొదటి శతాబ్దంలో కూడా యేసుప్రభు వారి గురించి చాలా అనుమానాలు ఉండేవి. యేసుప్రభు వారిని అసలు కేవలం నరుడు మాత్రమే, ఆయన ఒక మామూలు మానవుడు, ఒక వడ్రంగివాని కుమారుడు, ఆయనకి అన్నదమ్ములు ఉన్నారు, ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆయన అసలు దైవము కాదు, అతను ఎలా దేవుడు అవుతాడు, ఓకే అతను మ్యాజిక్లు చేసేవాడేమో, లేదు ఆయన దెయ్యాలు వెలగొడుతుంటే దెయ్యాలకు అధిపతి ఏమో, లేదు ఏలియా వంటి శక్తి గల ఒక ప్రవక్త ఏమో అని మొదటి శతాబ్దంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉండేవి ఆయన చేసిన కార్యాలు చూసి. అందుకోసం యేసుప్రభు వారు అడుగుతున్నారు ఆ పేతురుని, ఆయన శిష్యుణ్ణి, అపోస్తులలో ప్రప్రథమైనటువంటి వ్యక్తిని, ప్రధానమైనటువంటి వ్యక్తిని పేతురుని అడుగుతున్నటువంటి విషయం. ఏమని అడుగుతున్నాడు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 11 నుంచి ఒకసారి చదవండి. ఏం చదువుతున్నారు? ఎక్కడ వచ్చిన ఏ 16, 13? మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. యేసు ఫిలిప్పుడైన కైసర ప్రాంతములకు వచ్చి మంది మానవుడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులు అడిగారటండి. యేసుప్రభువు అడుగుతున్నారు, ఆయన బ్రతుకుంటున్న అడుగుతున్నారు, ఈ జనాలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడప్పుడు మనం కూడా అంటాం ఇంట్లో, అసలు ఇది ఎవరుకుంటున్న గురించి అంటారు అంటావా? అలాగే యేసుప్రభువు అంటున్నారు, అసలు ఈ జనాలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని తన శిష్యులు అడిగితే వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహానని, అంటే యోహాను చనిపోయి మరలా పుట్టాడని, లేక యోహానని, కొందరు ఏలియా అని, పాత నిబంధనలు ఏంటంటే ఏలియా గొప్ప శక్తి మంత్రి కదా, శక్తి కలిగినటువంటి ఒక ప్రవక్త కదా, అందుకని ఆయన మరలా పుట్టొచ్చాడని, కొందరు ఇర్మియా ప్రవక్త అని, లేదా ప్రవక్తలో ఎవరో ఒకడని చెప్పుకొనిచున్నారని చెప్పారు అక్కడ అపోస్తలుడైన యేసుప్రభు వారికి. అందుకు ఆయన మీరైతే అసలు ఎవరు అనుకుంటున్నారు? ఓ నాలుగు సంగతి పక్కన పెట్టు, నా వెనకాల తిరుగుతున్నారు కదా 3.5 సంవత్సరాలు, మీరేమనుకుంటున్నారు నా గురించి? 3.5 సంవత్సరాలు నా వెనకాల తిరిగారు కదా, మీరేమనుకుంటున్నారు నా గురించి? అసలు మనకి దేవుడు ఎవరో తెలియాలి. ఆ ప్రశ్న మనకు కూడా వేస్తున్నాడు ఆయన యేసుప్రభు వారు. ఇప్పుడు వేస్తున్నాడు ఆయన, మీరేమనుకుంటున్నారు నా గురించి? యేసుప్రభు వారిని ఎలా చూస్తున్నాం మనం? యేసుప్రభు వారి గురించి మనం అడిగామనుకుంటాం, ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు అండి అంతే, దేవతల్లో ఒక దేవత అండి అంతే అని ఇతరులతో పోలుస్తూ ఉంటాం, మనుషులతో పోలుస్తూ ఉంటాం, ప్రవక్తలతో పోలుస్తూ ఉంటాం, ఒక సాధారణమైన మనుషులతో పోలుస్తూ ఉంటాం ఆయన్ని. ఆయన ఎవరు? మనకి ఈ రోజు ఈ ప్రశ్న వస్తున్నాయి, ఎవరు మీరైతే మన గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు పేతురు సమాధానం చెప్తున్నాడు. ఆ సమాధానం వెతుక్కునే ముందు అసలు మనం ఆలోచన చేద్దాం. పేతురు ఏం చెప్పారు, తర్వాత అది శిష్యులు ఏం చెప్పారో చూద్దాం. అది శిష్యులు ఏం చెప్పారో చూద్దాం. కానీ మొదట మనం ఆయన గురించి ఏమనుకుంటున్నాం, ఏమనుకోవాలి అసలు మనం ఆయన గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుప్రభు వారు ఆయన ఎవరు? ప్రవక్త, ఒక మనుషుల్లో ఒక గొప్ప వ్యక్తి, లేదా యేసుప్రభు వారు రావాల్సి ఉంది కదా, మెస్సీ రావాల్సింది, ఆయన కొరకు ముందుగా వచ్చినటువంటి ఒక మామూలు వ్యక్తి? అసలు ఎవరు? ఇది ఎలా చూడాలి మనం? ఈయన ఒకవేళ మీకెవరైనా యేసుప్రభు దేవుడు కాదండి అని ఎవరైనా మీకు ప్రశ్న వేస్తే మీరు ఎలా చెప్తారో దేవుడని? మనం ఎలా చెప్పాలి దేవుడని అంటూ ఉంటారు. మీ దేవుడు దేవుడే కాదు. అప్పుడు మనం ఎలా చెప్పాలి దేవుడని? మా నాన్నగారు చెప్పారు అందుకని నేను నమ్ముతున్నాను అంటావా? మా ముత్తాత చెప్పారు అందుకని నమ్ముతాను అంటావా?
మా ఇంటి మీద స్టార్ ఉంది అందుకు నేను దేవుడిని నమ్ముతాను అంటావా? అది అంతేనండి దేవుడు అండి అంటావా? మరి ఎలాగా? ఎలాగ మనం చెప్పాలి మనం దేవుడని? ఇది మైకు కాదు అన్నాను నేను, అప్పుడు ఇది మైక్ కాదు అన్నాను, అప్పుడు ఇది మైక్ అండి, మీరు మైక్ కాదు అంటారేటండి, అది ఎలాగని అడిగాను. అప్పుడు ఇదిగోండి మీరు మాట్లాడుతుంటే సౌండ్ వినబడుతుంది కదా బయటికి, కాబట్టి ఇది మైక్ అంటే రుజువేదో ఉంది ఇది మైక్ అని చెప్పడానికి. అలాగే యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి రుజువేది మనం ఎలా రుజువుపరచగలం? మన ఇంటి పక్క వాళ్ళని అడిగితే నేను సమాధానం చెప్పాలి, ఎలా నిరూపించాలి? నా స్నేహితుడు అడుగుతాడు, నేను చదువుతున్న కాలేజీలో, మీ దేవుడు కాదులే కబుర్లు ఆడద్దాక, ఏదో అలాగా అందరూ దేవుడు అంటున్నారని చెప్పేసి మీ దేవుడని మొక్కుతున్నారు. మా దేవుడు నిజంగా మొక్కు మా దేవుడిని. అప్పుడు మనం ఎలా నిరూపించాలి? నిరూపించగలము, మన దేవుడు నిరూపించగలం. ఎవరినైనా సరే, ఏ దేవుడైనా నీవు ఎదురు పెట్టింది దేవుడు అంటే ఈ గుడ్డిగా నమ్మవలసిన పని లేదు. చాలా మంది గుడ్డిగా నమ్ముతారు దేవుణ్ణి, చాలా గుడ్డిగా. ఎంత బ్లైండ్ అంటే చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఒక చీర కొనడానికి వెళ్ళింది ఒక స్త్రీ. అమ్మ ఒక చీర కొనడానికి వెళ్ళింది, ఇదిగో నేను షాప్ అయింది. అమ్మ ఈ చీర జత నుంచి వచ్చిందమ్మా, తీసుకో మంచి చీర అని అన్నాడు. వెంటనే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేస్తుందా? అమ్మ చీర షాపులకు వెళ్తాయి, ఇప్పుడు డిసెంబర్ కదా బాగా షాపింగ్ ఉంటుందండి. చీర షాపులకు వెళ్తే ఎన్ని చీరలు తరిగేస్తారు? షాపింగ్కి వెళ్ళిన మగవాళ్ళు కాళ్ళు పీకేసి, అమ్మ తల్లి తొందర చెయ్యమ్మా, కాళ్ళు వాసిపోతున్నాయి. పాప ఈ మగవాళ్ళు వెళ్ళి ఆ మూల కూర్చుని పోతారు, అది చేసుకో తల్లి అని. వాళ్ళకి అసలు కాళ్ళే నెప్పుడు అన్ని చీరలు తిరిగేస్తాడు. ఇది కాదు. ఒక చీరల విషయంలో అన్ని చీరలు తిరిగేస్తాడు. ఒక చీర కొంటావు అక్కడ, ఒకటో రెండో కొంటావు అంతే. 1-2 కోసం 100 చీరలు తిరిగేస్తావే. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఏ దేవుడిని నమ్మితే పరలోకానికి వెళ్తావన్న దానికి దేవుని ఎందుకు దేవుడా కాదని, నిజమా కాదని ఎందుకు ఆలోచించావు? ఎవరెదిరి చెప్పేస్తాను నేనువేనా? ఆలోచన చేద్దాం. ఉదయం వచ్చేసరికి రోడ్డు మీద ఒక రాయి పెట్టాడు ఒక ఆయన అనుకుందాం. ఆ రాయికి దండం పెడుతూ ఉన్నాడు అంటే పెద్ద క్యూ అయిపోద్ది. ఆ రాయి ఎలా వచ్చిందో ఏటో తెలీదు, కానీ ఒకడు పెట్టాడు, ఎరకతలంతా పెట్టేస్తారంతే. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఇలా చూస్తున్నాడట, పైన ఇలాగా సెంటర్ లో మధ్యలో ఇలా చూస్తున్నాడట పైకి. ఇంకొక ఆయన వచ్చాడు, ఏటు చూస్తున్నాడని ఇంకొక ఆయన వచ్చి ఇలా చూస్తున్నాడట. ఆయన చూసి ఇంకొక ఆయన వచ్చాడట, వచ్చి ఏటు చూస్తున్నాడని మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఇలా చూసాడట. అలాగా మొత్తం అందరూ చూడటం మొదలు పెట్టారట. ఏం కనబట్టం లేదు, ఏం మాత్రాలు చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడో తెలీదు, అందరూ చూస్తున్నారు. మొత్తం పెద్ద ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది, చాలా మంది వచ్చేసారు అక్కడికి, అందరూ అలా చూస్తున్నారు. అసలు ఏం చూస్తున్నారండి, ఏం చూస్తున్నారని అడుగుతున్నారు. ఒకళ్ళు అడుగుతాను, లేదండి ఆయన చూస్తున్నాడని నేను చూస్తున్నాను. మళ్ళీ ఆయన ఆయన చూస్తున్నాను నేను చూస్తున్నాను. అలాగా కథ ఎక్కడికి వెళ్ళింది? మొట్టమొదటి వాడికి వెళ్ళింది. అసలు ఏం చూస్తున్నావయ్యా అని అంటే, నా మెడపెట్టేసి ఇలా ఉండిపోయింది అన్నాడు. అలా మెడబట్టి ఇలా ఉండిపోయిందండి, నేనేం చూడలేదు అనుకుంటా. మనుషులు ఎలాంటి ఒకడు ఏం చూస్తున్నాడో తెలియదు, కానీ ప్రతి ఒక్కడు ఆయన చూసినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అంత గుడ్డిగా దేవుని నమ్మకూడదు. మన విశ్వాసం బ్లైండ్ ఫైత్ కాదు, బ్లైండ్ అంటే గుడ్డిగా విశ్వాసం ఉండకూడదు. యేసుప్రభువుని నమ్మేటప్పుడు కళ్ళతో చూడగలగాలి, వాస్తవాలను చూడగలగాలి. ఈరోజు యేసుప్రభువు మన ముందు లేరు ఆయన నిరూపించుకోవడానికి, కానీ ఆయన ఎవరో తెలుసుకోవాలంటే, ఆయన నిజమైన దేవుడా కాదా తెలుసుకోవాలంటే మన మధ్యనే ఉంది ఈ గ్రంథం ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. నంబర్ 1, ఆయన దేవుడా కాదా అని తెలుసుకోవాలంటే నంబర్ 1, ఆయన పుట్టికే ఆయన దేవుడని తెలియపరుస్తాయి, ఆయన జన్మించే విధానమే దేవుడని తెలియపరుస్తాయి. ఒకసారి చూడండి, ఇప్పుడు సహోదరులు చదివారు ఎన్నో అధ్యాయము, ఎన్నో వచనము. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఈ డిసెంబర్లో ఎక్కువ చదివించేస్తుంటారు. ఇది చదవండి, 1:18. నాకు అర్థం కాలేదా? ఈ డిసెంబర్లో ఎక్కువ చదివిస్తారంటే
చదవండి 1:18. యేసుక్రీస్తు జనన మెట్లనగా యేసుప్రభు ఎలా పుట్టారంటే, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, అంటే వారిద్దరికి ఏమైంది? ప్రధానమైంది. అంటే పెళ్లికి ముందు జరిగే నిశ్చితార్థం అంటారు కదా, ఉంగరాలు మార్చుకుంటారు కదా, లేకపోతే ఏదో పసుపు దాడు అంటారు, వేస్తారు కదా, అందాకలా పెళ్ళయ్యే వరకు పెళ్లికి ముందు జరిగే కార్యక్రమం ప్రధానం. ఎవరెవరికి ప్రధానమైంది? యేసు తల్లి అయినటువంటి మరియకును యోసేపునకును ప్రధానమైంది. తర్వాత వారు ఏకము కాకమునుపు, అంటే వారు శారీరకంగా కలుసుకోలేదు, పెళ్లి కూడా కాలేదు, ప్రధానమే అయిందంతే. వారు శారీరకంగా కలుసుకోలేదు, ఒకటే. వారి పెళ్లి కాలేదు. కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. ప్రధానమైంది ఆమె గర్భవతి. యేసేపు అక్కడి నుంచి వార్త విన్నాడు, అయ్యో నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఏమైంది, గర్భవతి అయిందని. కానీ ఎలాగుంటుంది చెప్పండి? మీలో కుర్రోలు చూడండి ఒకసారి, కుర్రోలు అడుగుతాను నేను, మీకు నిశ్చితార్థం అయిపోయింది, ఈ లోపు గర్భవతి అని తెలిసింది, 2 రోజు ఎలాగుంటుంది చెప్పండి? మొక్కాన్ని ఎక్కడ పెట్టుకోగలరు? ఎంత అవమానము. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ పెట్టుకోరు. కానీ యేసేపు ఏం చేశాడు? మరి అవమానం కదా అది, అదేదో ముందు చెప్పచ్చు కదా. ఈ గొడవ అంత ఎందుకు? మా కుటుంబాలు అన్నిటికీ అవమానం, నేను అందరికీ చెప్పేసుకున్నాను నువ్వు భార్యవని. ఏ పురుషుడికైనా సరే తట్టుకోలేటువంటి ఇది. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడయ్యుండి, ఆయన ఎటువంట నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచడం లెక్క రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఇంకెందుకులే గొడవ, ఇల్లు గొడవ పెట్టుకోవడం ఎందుకు, ఆమెను ఎందుకు అవమానపరచడం, అయ్యింది అయిపోయింది, నా మాన నేను కాముగా ఉందాం అనుకున్నాడు ఆయన. ఎందుకు అలాగనుకున్నాడు ఆయన? ఆయన ఎవరు? నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడై ఉండి ఆయన కాముగా ఇంకెందుకులే అనుకున్నాడు. విడనాడాలనుకున్నప్పుడు ఏమైందో చూడండి, 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, నిజంగా మరి గుండె భారం కదా, ఆ బాధ కదా, పాప నిద్ర పట్టట్లేదు, ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు తోట స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, అంటే పడుకున్నాడు, ఈ లోపు ఎవరు ప్రత్యక్షమయ్యారు? ప్రభువు దూత ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు ఆమెను చేర్చుకోవడానికి భయపడద్దు. అదేంటిది? ఆమె గర్భవతి అయింది, వివాహం కాలేదు, నేను ఎలా చేర్చుకోవాలి? అది అవమానం కదా. కానీ ప్రభుత్వంతో చెప్తుంది నువ్వు చేర్చుకో. ఇంకా ఆమె గర్భము ధరించినది ఎవరి వల్ల కలిగింది? ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువు. ఇది వాస్తవం కదా? వాస్తవం. ప్రభువు దూతే ఆమె గర్భము ధరించింది మనుషుని వలన కాదు. అంటే స్త్రీ పురుషుల కలయిక వలన యేసుప్రభు వారు పుట్టలేదు. ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి, పురుషుని ప్రమేయం లేకుండా నేను పుట్టాను అని చెప్పండి. చేతులు ఎత్తగలరు ఎవరైనా? ఇక్కడున్న వాళ్ళు ఎవరు? ఇక్కడున్న వాళ్ళు పోనీ గ్రామంలో అడుగుదామా? అమ్మ ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా పురుషుని ప్రమేయం లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రపంచాన్ని అడిగిన సమాధానం ఉండదు. ఎందుకనంటే వారెవ్వరూ కూడా ప్రత్యేకింపబడిన వారు కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నరులు. ఎవరు? దేవుడు ఆదమవులు తయారు చేసిన తర్వాత వారికి ఏం పేరు పెట్టాడు ఆయన? నరులు. వీరేమంటారు? నరమాతృలు. నరులు అంటే రక్త మాంసాలతో కోరికలతో ఉన్నటువంటి వారు. కాబట్టి యేసు ప్రభువారు అలా పుట్టలేదు, నీవు నేను పుట్టినట్టుగా పుట్టలేదు. కనుక ఆయన పుట్టిక ఏమని తెలియజేస్తుంది అంటే ఆయన దేవుడని తెలియజేస్తుంది. సరే
మీరు నమ్ముతున్నటువంటి దేవుళ్ళ ఎవరైనా ఒకవేళ అలా పుట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి ఒకసారి. ఈ భూమి మీద దేవుడు అనబడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారా? ఒకవేళ భూమి మీదకు మా దేవుడు వచ్చాడంటే ఏ స్టోరీ అని చూపించండి పోనీ ఎక్కడైనా. ఎక్కడ కూడా ఉండదు. ఆయన దేవుడు కనుక ఆయన పురుషుని ప్రమేయం లేకుండా దేవుని శక్తి వలన, ఎవరి శక్తి? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి యేసుప్రభువు వారి శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చి రావడం జరిగింది. ఈ భూమి మీదకి రావడానికి మరియ యొక్క గర్భము యూజ్ చేసుకున్నాడు దేవుడు. ఈ శరీరాన్ని దాల్చాలి కాబట్టి, ఆయన భూమి మీదకి రావాలి కాబట్టి, ఆ శరీరం కూడుకోవాలి కాబట్టి ఎవరి గర్భాన్ని యూజ్ చేసుకున్నాడు దేవుడు? మరియ గర్భం. దేవుడి భూమి మీదకి రావడానికి నరుడు ప్రమేయం అవసరమో లేదు. నరుడు ప్రమేయము అవసరమో లేదు. అందుకని అనుకుంటాను పాత నిబంధనలో ఉన్న మాట కన్యక గర్భము ధరించి అని దీనికి ముందే రాయబడింది. ఈ దైవం అనే వ్యక్తి రాబోతున్నారు, యేసుప్రభువు అనే వ్యక్తి రాబోతున్నారని. యేసుప్రభువు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథము 7:14 వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడిన ముందుగానే చెప్పడం జరిగింది. అవును అవును. కాబట్టి యేసుప్రభువు వారు ఎటువంటి వ్యక్తి అంటే కేవలం నరమాతురుడు కాదు, ఆయన ఎవరో దేవుడు. అందుకని అనుకుంటున్న బహుశా పాత నిబంధనలో ఒక అద్భుతమైన దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది, చేతి సహాయం లేని రాయి భూమి మీదకి వస్తుంది. ఏ సహాయం లేని రాయి? ఆ చేతి సహాయం లేనంటే ఏ మనుషుడి వల్ల యేసుప్రభువు భూమి మీదకి రాడు. ఆకాశం పరలోకము నుంచి వస్తుంది చేతి సహాయం లేని రాయి. ఒకవేళ పురుషుని ప్రమేయంతో ఒకేలా యేసుప్రభువు పుట్టుంటే ఆ మాట చేతి సహాయం లేని రాయి అనే పదం రాయబడదు. కాబట్టి చేతి సహాయం లేని రాయి కన్యక గర్భవతి అని యేసుప్రభువు పుట్టక ముందే చెప్పడం జరిగింది. కనుక కరెక్ట్ గా చూసినప్పుడు ఇక్కడ దేవదూత చెప్పడం జరిగింది యేసప్పునకు, నువ్వు ఆమె కూడుకున్నటకు ఆమెను చేర్చుకున్నటకు భయపడవద్దు. ఎందుకంటే ఆయనకు పుట్టబోతున్నటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎవరంటే దేవుని కుమారుడు, దేవుడు, దైవము భూమి మీదకి రాబోతున్నారు అని చెప్పి. కాబట్టి ఆయనకి ఏ పేరు ఉందో చూడండి ఒకసారి. అక్కడ ప్రూవ్ చేయబడింది. ఈ యొక్క పుట్టుక ఏం తెలియజేస్తుందంటే ఆయన దేవుడు, యేసుప్రభువు దేవుడు అని తెలియజేస్తుంది. ఒకసారి చూడండి 21వ వచనం, 22వ వచనం చదవండి. 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట. అంటే ముందు ఇందాక యెషయా గ్రంథం చెప్పాను కదా, ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఆ మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను అని అంటూ చదువు 23వ వచనం, ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని. ఎవరు తోడమ్మా? మనుషుడు తోడా? భార్య తోడా? ప్రవక్త తోడా? ఎవరి తోడు? రాయ రప్పల తోడా? ఏ తోడు? దేవుడు మనకు తోడని అర్థం. అంటే ఇప్పుడు యేసుప్రభువు ఎవరు డిఫైన్ చేసేసాడు అక్కడ. యేసుప్రభువు దేవుడు అని, దేవుడు పుట్టబోతున్న వ్యక్తి దేవుడు అని ప్రూవ్ చేసేసాడు ఆయన. దేవుడు మనకు తోడని అర్థం. అంటే ఇంగ్లీష్ లో ఉంటుంది గాడ్ విత్ us. గాడ్ విత్ us. గాడ్ విత్ us అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడే మనతో ఉన్నాడు అని అర్థం. ఇంకా దేవుడు మనకు తోడని తెలుగులో రాయబడింది. దానికంటే అద్భుతంగా ఇంగ్లీష్ లో ఉంటది. దాని అర్థం ఏంటంటే దేవుడే మనతో ఉన్నాడు. గాడ్ విత్ us అంటే చెప్పండి ఎందుకని దేవుడు అయ్యాడంటే ఆయన పుట్టుక సాధారణమైనటువంటి పుట్టుక కాదు. ఒకసారి పరీక్షించుకోండి. ఇక్కడ ఉన్నట్టుంటే ఈ మైక్ ద్వారా ఎంతైతే వింటున్నారో ఒకసారి పరీక్షించండి. నేను కొలుస్తున్న దేవుడు ఇలా పుట్టాడా? ఒకవేళ పుట్టలేదంటే దేవుడు కాదు. మీకు అర్థమైందా? ఈ మైక్ నుంచి సౌండ్ రావట్లేదు. ఒకవేళ కరెంట్ ఉన్నా ఆన్ చేసినా రావట్లేదు. అప్పుడు ఇదేమి కాదు, అది మైక్ కాదు. ఇలా తయారు చేస్తే కానీ మైక్ కాదు, ఏదో ప్రాబ్లం ఉంది. మైక్ అనబడదు. ఇది కరెక్ట్ గా వర్క్ చేస్తేనే మైక్.
నీవు నేను గడ్డిని తింటలేదు, భోజనం చేస్తున్నాం. మనం ఏది పడితే అది నమ్మేయడానికి కాదు. ఒక చీరల షాపుకి వెళ్తే 10 చీరలు తరిగేస్తారు. నీవు నేను ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏదైతేనేమి అని ఎందుకు అనుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేద్దాం. చీర దగ్గర పెట్టిన శ్రద్ధ దేవుని దగ్గర పెడితే పరలోకం ఉంటుంది, లేదా ఇంకేముంటుంది? నరకం ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. నంబర్ 1 చెప్పాను మీకు. ఏంటి? ఎందుకు ఈయన యేసుప్రభు దేవుడు? ఆయన పుట్టుక చాలా ఆశ్చర్యమైన. ఆయన పుట్టుక నీవు నేను పుట్టినట్టు పుట్టలేదు. అందుకునే ఆయన దేవుడు. ఒకసారి పరీక్షించుకోండి. ఈ మైక్ ద్వారా ఎంతరైతే వింటున్నారో, నేను కొలుస్తున్నటువంటి దేవుడుకు, ఆ దేవుడికి ఒక గ్రంథం ఉందా? నేను కొలుస్తున్న దేవుడికి ఇలాగ పుట్టాడా? ఒకసారి ఆలోచన. ఒకవేళ స్త్రీ పురుషులకు పుట్టినటువంటి వ్యక్తిని నువ్వు దేవుడు అంటున్నావంటే ఎలాగవుతాడు అతని దేవుడు? ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగవుతాడు దేవుడు? నువ్వు నేను పుట్టినట్టుగా ఒక దేవుడు అంటున్నావు. నువ్వు ఎలాగవుతాడు? నరమాత్రుడు. నరమాత్రులు, నరులు. నరులన్న పదానికి దేవుడన్న పదానికి చాలా తేడా ఉంది. మీకు అర్థమయ్యిందా? కాబట్టి నరమాత్రులు అంటే అర్థం ఏంటంటే నరుడికి పుట్టినవారు, స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టినవారు. ఆయన నరమాత్రుడు కాదు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ నరరూపాన్ని దాల్చవలసి వచ్చింది ఆ దేవుడు. ఇది అర్థం చేసుకో. ఒకటి. రెండోది ఎందుకు దేవుడు చూద్దాం. ఫస్ట్ కారణం మీ బ్రెయిన్ లో పెట్టా. రెండో కారణం ఏంటంటే ఆయన దేవుడిని నిరూపించుకున్నాడు. ఎలాగనంటే ఆయన జీవించేటువంటి విధానం. సరే పుట్టారు, ఆయన ఎలా జీవించాడు? ఆయన జీవన విధానం ఏమిటి? ఆయన జీవితంలో ఎక్కడైనా దేవుడిగా కాకుండా ఎక్కడైనా ప్రవర్తించాడా? యేసుప్రభువు వారు ఎవరినైనా మోసం చేశాడా? ఒకవేళ మోసం చేసేటట్టయితే ఆయన ఎవరు కాదు? దేవుడు కాదు. ఎవరినైనా క్రూరంగా హింసించాడా? ఎక్కడైనా వ్యభిచారం చేశాడా? మీరు బైబిల్ అంతా చదివి యేసుప్రభువు వారు ఇక్కడ చెప్పు చేశాడు అని చెప్పండి. పోనీ యేసుప్రభువు వారు సాధారణమైన నువ్వు నేను జీవించినట్టుగా పెళ్లి చేసుకొని పిల్లలకి అనేటువంటి స్థితి ఆయనకు ఉందా? యేసుప్రభువు భార్య పేరు ఏం పేరు? యేసుప్రభువుకి ఎంతమంది పిల్లలు లేరా? పిల్లల భార్య. అసలు ఆయనకి ఎందుకు పిల్లల భార్య? ఆయన దేవుడైతే. మీకు అర్థమైందా? ఇప్పుడు లైంగిక వాంఛ అనేది ఎవరికి? మనకి. ఆయనకి కాదు. మనకి కోరికలు ఉంటాయి, దాహం ఉన్నది, ఆకలి ఉంది, అవునా? లైంగిక వాంఛ అనేది కోరిక, సాహస కోరికలు ఇవన్నీ కూడా. నీకు లైంగిక వాంఛ ఉంది, నువ్వు తీర్చుకోవాలంటే వివాహం చేసుకో, వ్యభిచారం చేయొద్దు. అందుకని వ్యభిచారములు జరుగుతున్న ప్రతి వానికి సొంత భార్య, సొంత భర్త ఉండవాలండి. నీకు లైంగిక వాంఛ ఉంది కాబట్టి ఉండాలా. దేవుడికి యేసుప్రభువు వారికి ఎందుకు లైంగిక వాంఛ? నీకు నాకులాగా. ఆయన ఎవరైనా ఆత్మ స్వరూపి. ఆత్మస్వరూపికి పిల్లలు ఎందుకు? ఆత్మస్వరూపికి పిల్లలు ఎందుకు? ఒకవేళ పెళ్లి పిల్లలు ఉంటే అతను ఎవరు కాదు? ఒక లైంగిక వాంఛ ఉంటే ఎవరు కాదు? మరి దేవుడికి పెళ్లిలేటి నాకు అర్థం కాలేదు. దేవునికి పిల్లలేటి నాకు అర్థం కాలేదు. ఆయనకి లైంగిక వాంఛ ఉందా? వాళ్ళకి ఒక సంతానం నడుస్తుందా? వాళ్ళొక ప్రజలుగా ఉన్నారా? ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే ఎవరు కాదు ఆయన? దేవుడు కాదు. యేసుప్రభువు వారి మీద కింద నిందేసేశారు, పెద్ద నింద. ఎలాంటి నిందేసేశారంటే యేసుప్రభువు వారి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని. ఎక్కడ అంటే చాపరం. ఎప్పుడైంది? చాపరం. భార్య పేరేంటి? చాపరం. ఒక్క మాట చెప్తారు, ఆయన హిమాలయాల్లోకి వచ్చాడు, హిమాలయాల్లో పెళ్లి చేసుకున్నాడు, హిమాలయాలు అని పిల్లలున్నారు అంటే ఆ హిమాలయకి ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఇవన్నీ పుకార్లు. ఒక సినిమా వచ్చింది, ఒక పనికిమాల వాడు తీశాడు సినిమా. పనికిమాల వాడు అనాల నిజానికి. ఎందుకంటే లేదని చెప్పడం. అది డావెన్సీ కోడ్ ఎప్పుడైనా చూసాడా? ఇంగ్లీష్ వాడు తీశాడు డావెన్సీ కోడ్.
ఆ డావిన్సీ కోడ్ సినిమా చాలా ఫేమస్ అయింది ప్రపంచంలో. ఆ సినిమా చూసి ఆ సినిమాలో ఏం ప్రూవ్ చేశాడంటే యేసుప్రభు పెళ్లి అయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారని నిరూపించాడు. నిరూపించడం వల్ల చాలా మంది నిజం అనుకొని యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. క్రైస్తవుల నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయారు యేసుప్రభు దేవుడు కాదని. ఇవన్నీ ఎవరు చేసే కార్యాలంటే సాతానుడు చేసే కార్యాలు. ఏదైనా ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదు. కోర్టులో అయినా సరే ఏం మాట్లాడాలా, ఏముండాలంటాడు, బాబు నువ్వు మర్డర్ చేస్తావు కదా, నేను అనుకుంటున్నాను సార్ అని అంటే అనుకోవడం ఏంటి? బాబు సాక్ష్యం చెప్పి అని అంటే సాక్ష్యం వస్తాడు, సార్ నేను అనుకుంటున్నానంటే రాత్రి కళ్ళు వచ్చిందంటే మర్డర్ చేసినట్టుగా అని అంటే ఎలా ఉంటుంది, నమ్ముతారా? ఆయన ఏమడుగుతాడంటే చూసావా లేదా, అక్కడ రుజువు కావాలా. యేసుప్రభు నిందలేయడం కాదు, ఏం కావాలా, రుజువు కావాలా. కాబట్టి యేసుప్రభు వారు అసలు దైవం. ఆయనకి పెళ్ళిళ్ళు అవసరం లేదు, పెళ్ళి అవసరం లేదు, పిల్లలో అంతకన్నా అవసరం లేదు, ఈ భౌతిక సంబంధమైన జీవితం ఆయనకి అవసరం లేదు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. భూమి మీద ఉంటుండగా ఆయన ఎప్పుడు కూడా పాపం చేయలేదు. నువ్వు నేను చేస్తాం పాపం, గబుక్కుని అబద్ధాలు ఆడతాం, ఆయన ఎప్పుడు పాపం చేయలేదు. అందుకని ఆయన వేసినటువంటి గ్రేస్ టెస్ట్ ఛాలెంజ్ అడుగుతూ ఉంటాం. ఛాలెంజ్ దమ్ముందా నువ్వు అని అంటూ ఉంటావు కదా ఒకసారి. ఇదే విషయాల్లో యేసుప్రభు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ ఏంటో చూడండి ఒకసారి. ఆ ఛాలెంజ్ ఏంటో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఎవరైనా గట్టి చదవాలా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడ స్థాపించిన దమ్ముందా, నాలో పాపం నిరూపించగలరా అని ఎవరు ఛాలెంజ్ చేశారు? ఎవరు ఛాలెంజ్ చేశారు? యేసుప్రభు. అమ్మ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఛాలెంజ్ చేయగలరా? ఒకరు చేయలేరు, ఎవరు చేయలేరు. భూమి మీద పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళు వదిలేద్దాం, ఏరియా వాళ్ళని అడుగుదాం. అప్పుడు ఏరియా వాళ్ళు పోనీ ఏరియా వాళ్ళు వదిలేద్దాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ అడుగుదాం. అప్పుడు పోనీ ఆంధ్రప్రదేశ్లో తెలియదు, ఇండియాలో ఉన్న అందరిని అడుగుదాం. ఒక్కడ ఉండడా? ఇండియాలో ఒక్కడ ఉండడా పరిశుద్ధుడు, పాపం చేయలేనుడు? ఒక్కడ ఉండడా? పోనీ వదిలేద్దాం, ఇండియా వదిలేద్దాం, ప్రపంచం అంతా అడుగుదాం ఒకసారి. ఒక్కడ ఉండడా? ఒక్కడు ఉండడు. ఆ ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడే యేసుప్రభు. కాబట్టి ఆయనకి పిల్లలు ఎటు ఆయనకి భార్య. విచిత్రం ఏంటంటే ఒక దేవుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇది గొప్ప సంగతి. ముగ్గురు భార్యలు ఉన్నారు. ఏటో సంగతి నాకు అర్థం కాదు. అసలు మీరు ఇప్పుడు మీ స్త్రీలను అడుగుతున్నాడు, అమ్మ ఒకవేళ మీ భర్త రెండో భార్యను చేసుకుంటాను అంటే మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? నిన్ను అడిగే చేసుకుంటారు, తప్పేం కాదు. తప్పే ఉందా? ఎవరు ఒప్పుకుంటారు? నా భర్తకి ఇంకొక భార్య ఉంటే మంచిది అని నేను అనుకుంటున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోనీ ఆయనే వచ్చి చేసుకుంటాను అంటే మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? అప్పుడు అంటాడు, మన దేవుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, నాకుంటే తప్పేటని అడిగితే. ఒకసారి ఆలోచన చేయండి. అంటే మీకే సహజంగా మీరు ఒప్పుకోరు. మీరే కోర్టులు తప్పు అంటారు, వీళ్ళు కూడా తప్పు అంటారు. అయ్యో ఏంటి ఇలాగా అంటాం, అయ్యో అంటాం. నువ్వు అయ్యో అన్నప్పుడు నీ దేవుడు ఒకసారి ఆలోచన చేసుకో. అంటే దేవుడు అంటే ఈ శారీరక సంబంధమైన జీవనాన్ని మనలా గడిపేటువంటి వ్యక్తి కాదు. ఆయనకి లైంగిక వాంఛ ఉండదు. ఆయన ఆత్మస్వరూపి అంటే ఈ లైంగిక వాంఛతో పని ఉండదు. ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఒక స్త్రీ ఉంది, ఆమెకి భర్త ఉన్నాడు, కొంతకాలం జీవనం గడిపింది, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఆయన కొంతకాలం జీవించి ఆయన చనిపోయాడు. మరొక పెళ్లి చేసుకుంది, ఆయన కొంతకాలం జీవించి ఆయన చనిపోయాడు. అలాగే 7గురిని చేసుకుంది. అందరూ చనిపోయారు, ఆవిడ చనిపోయింది. ఇప్పుడు పరలోకంలో ఈమెకు 7గురు భర్తలుగా ఉంటారా, లేక ఇందులో ఒక్కడే భర్తలుగా ఉంటాడా? ఎవరు అడిగారు ఈ ప్రశ్న? యేసు ప్రభువుని ఇరకాటంలో పెట్టడానికి అడిగే లాజికే కదా అది. లాజికే కదా. అంటే ఒక కొద్ది తెలివితేటలు ఉపయోగించాడు, మొట్టమొదటి ఉంటాడండి. మరి రెండో వాడికి భార్య ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ పోనీ ఇద్దరు ఉండే అవకాశం ఉంది అక్కడ. మరి మూడో వాడికి ఎవరు వస్తారు? యేసు ప్రభువు అంటున్నారు, పెళ్లికి ఇవ్వబడ్డము
పెళ్ళిళ్ళు చేసుకోవడం అది ఎక్కడ బాబు? అక్కడ ఉండదు, అక్కడ ఉండదు. అక్కడ అంతా కూడా ఈ ఫిజికల్ కాదు, ఈ భౌతిక సంబంధమైన జీవనం అక్కడ ఉండదు. ఈ నరమాంసం అక్కడ స్వతంత్రించుకున్నదు. ఈ నరమాంసము మహిళ గల శరీరం కింద మారిపోతుంది. దాని తత్వం ఎలా ఉండదు నీకు నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాడు ఆయన, ఈ లైంగిక జీవన స్థితి అక్కడ ఉండద్దు. అక్కడ పెళ్లిళ్ళు ఉండవు, పిల్లల కండ ఉండదు. అదంతా వేరే లోకం. అది ఆ లోకం నుంచి వచ్చాడు ఆయన దేవుడు. మరి ఆయనకి ఎందుకు పెళ్లి? ఆయన ఆత్మస్వరూపి. ఆయనకి ఎందుకు పెళ్లి? ఇక్కడేనండి ఈ భార్యాభర్తల సంబంధం అక్కడ ఉండదు. అసలు అది వేరు. అలాంటప్పుడు ఈ దేవుళ్లకు ఎలాగ పెళ్లిళ్ళు పెట్టేశారు? ఇద్దరు పెళ్లిళ్ళు, భార్యలు, పిల్లలు, ఏంటిది నాకు అర్థం కాదు. అంటే ఏమర్థం కాలేదంటే దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు మనకి. మన దేవుడిని ఎలా చూస్తున్నాం అంటే లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు పట్టుకొని దేవుణ్ణి ఇలా ఉండొచ్చని ఊహించుకుంటున్నాం మనం. మీరు ఆలోచన చేయండి, దేవునికి పెళ్లిళ్ళు చేయడం ఏంటి, ప్రతి సంవత్సరం పండగలు చేయడం ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్? అంటే దేవుడు అంటేనే ఏటో అర్థం కాలేదు మానవుడికి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండు విషయాలు మీతో మాట్లాడారు. ఒకటి, ఆయన పుట్టుకను బట్టి ఆయన ఎవరు? దేవుడు. రెండు, ఆయన జీవించే విధానాన్ని బట్టి ఆయన దేవుడు అని ఎక్కడ కూడా ఆయన తప్పు పట్టే అవకాశమో లేదు. బైబిల్ అంతా చదవండి. పోనీ యేసుప్రభువుని ఒకసారి పరీక్షించడానికి చదవండి. చదివేసి ఇదిగోండి బ్రదర్ దొరికారు నాకు యేసుప్రభువు, ఎక్కడ ఇదిగో తప్పు చేసింది, ఇదిగో ఈ వచనంలో ఉందని చెప్పండి. పోనీ మీకు నాకు అవకాశం ఉండనే ఉండదు. 100 సార్లు చదివినా కనబడదు అక్కడ. మూడవది, దేవుడు అని చెప్పడానికి మూడవ విషయం ఏంటంటే ఆయన బోధించేటువంటి విధానం, ఆయన టీచింగ్స్. ఆయన భూమి మీదకి వచ్చి ఎలా బోధించాడంటే అధికారము గలవారి వలె ఇలా ఉండు, ఇది కరెక్ట్ అని బోధించాడు. ఆయన బోధిస్తుంటే ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయారట అందరూ కూడా. ఒకసారి మత్తయి సువార్త మీరు తీసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28-29 వచనాలు మీరు తీసినట్లయితే గట్టిగా ఎవరైనా చదవాలి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బాధకు ఏంటి పడ్డారట? ఆశ్చర్యపడిరి. ఆయన బాధకు ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపడి అనగా ఆయన శాస్త్రుల వల్లే కాక, అంటే అక్కడ బోధకులు ఉన్నారు. ఇప్పుడు మేము ఎలాగైతే బోధకులు ఉన్నామో యూదులకు బోధకులు ఉన్నారు అక్కడ. ఆ శాస్త్రుల వల్లే కాక ఎలా బోధించారట? అధికారము గలవాని వాళ్ళు. మేము చెప్తాం, అమ్మా ఇది కరెక్ట్ అమ్మా, ఇది ఆలోచించండి మీరు, ఇది సభ అనిపించట్లేదా అని మేము ఎలా మాట్లాడతాం? యేసు ఎలా మాట్లాడతారు? ఇలా కరెక్ట్. ఒక తండ్రి పిల్లడికి ఎలా చెప్తాడో యేసుప్రభువు బోధించేటప్పుడు అలా బోధిస్తే అలా బోధ విని ఇదేంటినా మన శాస్త్రుల్లా బోధించలేదు, అధికారము గలవాని వలే వారికి బోధించను అని చెప్పి నెక్స్ట్ వర్డ్ అంతేనా? అధికారము గలవలే బోధించను. ఇంకొక విషయం, 12 ఏళ్ల వయసు ఆయనకి తీసుకొచ్చారు దేవాలయానికి ప్రతిష్ఠించడానికి. ఆయన ట్రావెల్ అవుతున్నాడేమో అనుకొని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు ముందుకి. ఒక రోజు ప్రయాణంతో పోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకున్నారు ఆయన. యేసుప్రభు వెనకతలేరు, 12 బాలుడు ఎక్కడ ఉండిపోయినా ఆ దేవాలయం దగ్గర ఉండిపోయాడు. తిరుగు వాళ్ళని వీళ్ళు బంధువులు వాళ్ళని అని అడుక్కుంటూ మళ్ళా దేవాలయం దగ్గర వచ్చారు ఈ తల్లిదండ్రులతో. వచ్చేసరికి ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన? ఆ శాస్త్రులు పరిశీలి దగ్గర ఉన్నాడు ఆయన. అక్కడ కూర్చొని శాస్త్రులు బోధ వింటున్నాడట. ఆ బోధ వింటూ ఉంటున్నప్పుడట ఈయన ప్రశ్నలు వేస్తుంటేనట ఆశ్చర్యపోతున్నట్ట. నువ్వు నిన్నకాక మొన్న పుట్టావు, నువ్వేంటి ప్రశ్నలు వేస్తున్నావు? అసలు ఏంటి ధర్మశాస్త్రం ఏంటంటే అవన్నీ తవ్వి అడుగుతున్నాడు, క్వశ్చన్లు వేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. అప్పుడు వాళ్ళకి ఈయన సమాధానం చెప్తున్నట్టు ఎవరో అలా కాదు ఇలాగ అలా వచ్చు ఇలాగ. ఏ వయసు అమ్మా అది? ఎంత ఎక్కడ వచ్చేసింది ఆ జ్ఞానం? ఎవరై ఉంటారు ఆయనకి? అవును, ఆయన దేవుడు. అందుకోసమే యోహాను సువార్తలో ఉంది, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడు, వాక్యమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే వాక్యము. 14 వచనం, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడే శరీరాన్ని ధరించి మన మధ్య నివసించిన. ఆయనే వర్డ్, ఆయనే వాక్యం. ఆయన బోధిస్తే ఎలా ఉంటుందంటే అంతే, ఇంకా అందులో రాంగ్ ఉండదు. ఒకవేళ నేను బోధించినప్పుడు ఎక్కడ తప్పు ధరలొచ్చు, ఆయన బోధిస్తే తప్పు ధరలు. పర్ఫెక్ట్ గా బోధించే వాళ్ళు భూ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు?
100% ఎక్కడ లోపం లేకుండా. ఏదో దగ్గర ఎక్కడో దగ్గర గొబ్బుకుని తప్పటడు వేస్తాం కానీ ఆయన బోధలో మాత్రం ఎక్కడ తప్పటడుగో ఉండనే ఉండదు. కాబట్టి ఆయన ఎవరు? ఆయన బోధించే విధానం. ఎప్పుడైనా యేసుప్రభు వారు శత్రువు చంపే అన్నడా? అనలేదా? మన మతాన్ని నమ్మకపోతే వాడిని పేక నరికే అన్నడా? అనలేదా? ఒకవేళ అంటే మన దేవుడు నేర్పింది ఏంటంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు, అదే యేసుప్రభు వారి బోధ. నీ శత్రువును ప్రేమించు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయు. అలాంటి బోధ ఏ గ్రంథంలో ఉందో చూపించండి ఒకసారి. అమ్మ ఏ వచ్చిన ఏ పుస్తకం ఎక్కడుంది? నరికే అని ఉందండి, చంపే అని ఉందండి, శత్రువుని దగ్గరికి ఎట్టి పరిస్థితిలో రానవద్దు అని ఉందండి. అవునా? అవును, కొన్ని గ్రంథాలు అలాగే ఉన్నాయి. కొట్టుకు చచ్చిపోతున్నారు సిరియా హమాస్ ఉన్నప్పుడు. జరుగుతుంది కదా యుద్ధం, రక్తమే దారులకు వస్తుంది అక్కడ. అసలు నేను కానీ ఆ సీన్లు చూస్తూ ఉంటుంటే ఆ ఇంగ్లీష్ ఛానల్లో అసలు ఊహ కూడా అవ్వదు. మనం ఈ రోజు ఇలా కూర్చొని చక్కగా వింటామంటే మహాదేవునికి ఒక తండ్రి ఆ దేశంలో నేను పుట్టనివ్వకుండా చేశాను, అందుకు వందనాలను ప్రార్థన చేసుకునే రోజులు. నిజంగా ఒకసారి నేషనల్ జియోగ్రఫీ అని చూశాను. ద హెల్ ఆన్ ద ఎర్త్ అని ఒక గవర్నమెంట్ రీసెంట్. ద హెల్ ఆన్ ద ఎర్త్. ద హెల్ అంటే ఆ హెల్ అంటే అర్థం ఏంటంటే భూమి మీద నరకము అని ఒక కామెంటరీ తీశారు. నిజంగా 45 నిమిషాలు గంటన్నర ఉందండి. ఆ సీన్లు చూస్తుంటే, వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే, వాళ్ళ పిల్లల పరిస్థితులు చూస్తుంటే నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చేసాయి. నిజంగా నరకం అది. అక్కడే నరకం ఉంటుందో లేదో కానీ ఇది మాత్రం నరకం అనిపించింది. భూమి మీద నరకం అది. ఎందుకనంటే అలాంటి బోధల వల్ల అది నరకం అయిపోయింది. ఎలాంటి బోధలు అంటే మన దేవుణ్ణి నమ్మడానికి ఎవరినైనా మనం చంపచ్చు. మొదటి శతాబ్దంలో ఒక ప్రవక్త అనబడిన వ్యక్తి కత్తి ఇలా పెట్టి మా మతాన్ని నమ్ముతావా చంపేయాలి అంటే చాలా మంది క్రైస్తవులు వేరే మతంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేసింది. చంపేయాలా? 2 ఆప్షన్స్, చంపాలా నమ్ముతావా, ఒకటే. బాధలు అటువంటివి. కానీ ఎప్పుడు కూడా ఇది శాంతం. ఎప్పుడైనా మీరు చూడండి, మీ యేసుప్రభు వారు అండి శాంతమూర్తి అండి, మీదేంటి శాంతి మార్గం అండి, మీ యేసుప్రభు శాంతి చెప్తారండి. చెప్పండి, అది నిజంగా చాలా మంది నోట్లు ఆడుతున్నటువంటి మాట. నిజంగా కూడా అది కరెక్ట్. చాలా మందికి తెలుసు. ఈ గొప్ప బైబిల్ ఏం చెప్తుందంటే నీ శత్రువుని ప్రేమించు. అలాంటి చెప్పే బైబిల్ అక్కడ. నీ శత్రువును మార్చుకోవాలంటే అతను ప్రేమించు. రాత్రి ఒకటి వస్తున్నా, ఒక ఫోన్ వచ్చింది నాకు. ఒక ఆమెకి బ్రెయిన్ ట్యూమర్స్, యవనస్తురాలే, బ్రెయిన్ ట్యూమర్. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. రాత్రే నేను మాట్లాడుతూ ఉన్నాను. మా మిస్సెస్ అంటూ ఉంది, ఏంటి నేను వెళ్ళాలి అర్జెంటుగానంటే తక్షణమే పరిగెట్టాను నేను. కానీ అక్కడి నుంచి ఆయన భర్త, నువ్వు రావద్దు, దీనికి ఇలాగే జరగాలి, కుటుంబాలు విడదీసేసింది, ఎవరిని కలవనివ్వలేదు, మీరు బతుకెలాగే ఉండాలి. కొంతమంది చూడండి, భార్యలు అస్సలు కుటుంబాలు కలవనివ్వరు, రానివ్వరు, అడుగు పెట్టనివ్వరు, దూరంగానే ఉంచుతారు. దానికి అలాగే జరగాలంటున్నాడు ఫోన్లో. నేను ఏమన్నానంటే వాడు అలాగే అంటాడు, నువ్వు మాత్రం పరిగెత్తు. అమ్మ ఎప్పుడు మారుతుందో తెలుసా? ఆమెకు కష్టం వచ్చినప్పుడు మనం చూసినప్పుడే మారుతుంది. అదే కదా మా రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వాడి నెత్తి మీద నిప్పులు గొప్పలుగా పోస్తావు ఆ శత్రువుని వెళ్ళి చూస్తే. ఇలాంటి బోధ ఎక్కడుంటుంది చెప్పండి? ఒక శత్రువు మారాలంటే అది సొల్యూషన్. ఒక శత్రువు మారాలంటే కత్తి కాదు కదా, అంతేనా కదా? ఇప్పుడు చెప్పండి, ఇటువంటి బోధలు ఎక్కడైనా ఉన్నాయా? కాబట్టి యేసుప్రభు వారు బోధించే బోధన బట్టి ఏమర్థం అవుతుందంటే అందులో నీతి ఉంది, అందులో పరిశుద్ధత ఉంది, అందులో ఐక్యత ఉంది, అందులో సమూహం ఉంది, అందులో ప్రేమ కనబడుతుంది. కనుక యేసుప్రభు వారు దేవుడు అని మనం చెప్పాలి. 2 విషయాలు చెప్పాను, 3 విషయాలు చెప్పాను. అందుకని యేసుప్రభు వారు అంటున్నారు ఆయన జీవాధిపతి. దేనికి అధిపతి? జీవాధిపతి. అపోస్తలుల కార్యం 3:14 జీవాధిపతి. ఎందుకని జీవాధిపతి తెలుసా? జీవమును పోసే మాటలు చెప్తాడు కనుక.
ఏ దేవుడైనా జీవాధిపతి అనేటువంటి పదం ఎక్కడ ఉందా? ఏ దేవుడికైనా చెప్పండి, ఒక దేవుడి పేరు చెప్పండి. శక్తి ఉండదు, శక్తి ఉండదు. ఎన్ని విషయాలు చెప్పుకున్నామా? ఒకటి, ఏమని దేవుడైతే దేవుడు ఎలా యేసుప్రభువు దేవుడు? ఆయన పుట్టుకను బట్టి. 2, ఆయన జీవించే విధానం బట్టి. 3, ఆయన బోధన బట్టి దేవుడు. ఇక 4వది, ఆయన చేసిన అద్భుతాలను బట్టి. ఈ 3 ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఆయన వచ్చి మామూలుగా బోధించి వెళ్ళిపోలేదు, ఆయన చేసి చూపించాడు. ఆయన చేసిన అద్భుతాలు ఏదో ఒక మూలన చేసినవి కాదు, లేదా ఒక డాక్టర్ లాగా ఇలా స్టెటస్కోప్ పెట్టి నీకు బాగుందమ్మా మందు రాసుకో, 1 సంవత్సరం తర్వాత లేదా 3 నెలల తర్వాత తగ్గుతుంది అనే డాక్టర్లా చెప్పే మాటలు కావు. యేసుప్రభు వారు చేస్తే తక్షణమే అనే పదం ఉంటుంది. ఏ పదం? ఇమ్మీడియట్. డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు 3 రోజులు వాడమ్మా నీకు జ్వరం తగ్గుతుంది. యేసుప్రభు వారు అయితే ఎన్ని రోజులు? ఎలాగుంది? తక్షణమే, ముట్టగానే. కుష్టి వ్యాధిని తగ్గించడం మామూలు విషయమా అమ్మా? ఇప్పుడైతే క్యూర్ అవుతుంది. క్యూర్ అయినా సరే మాటలు వాడుతూ ఉంటే అది మాడుతుంది. ఇక్కడ మొక్క తగ్గిపోయింది, కుళ్ళిపోతుంది, మాంసం కుళ్ళిపోయి మొక్క వచ్చేస్తుంది. ఇప్పుడు యేసుప్రభువుని ముట్టగానే అక్కడికక్కడ క్యూర్ అయ్యిందా, లేకపోతే ఇలాగే ఏలు పుట్టుకొచ్చేసిందా? ఏమనుకుంటున్నారు మీరు? మొత్తం వచ్చేసింది, గోరుతో సహా. గోరు లేదు కానీ గోరుతో సహా వచ్చేస్తుంది. మీకు అర్థమైందా? ఓత చెయ్యి అంటారు, చేయరాదు. ముట్టగానే చెయ్యమైంది, నరాల పుంజుకుని పుట్టుకునించుకుంటాడు. అసలు లేలేదు, పుట్టుకునించుకుంటాడు. ఏ డాక్టర్ లేపుతాడో చూడండి ఒకసారి. పుట్టుకునించుకుంటోని అసలు లేవలేడు, ఏ డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళండి. లేగలడేమో, లేగు అన్నాడు అంతే. దిక్కున లేచి ఎలాగట గంతులేస్తాడు. తర్వాత గంతులు. ఎక్కడ సాధ్యమవుతుంది? ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఎవరై ఉంటారు? ఒక సైన్స్ చెప్తే మీరు చాలా మంది చదువుకుని ఉంటారు. పదార్థాన్ని మనం సృష్టించలేము, పదార్థాన్ని నాశనం చేయలేము అని ఒక సైంటిస్ట్ చెప్పాడు. ఏ సైంటిస్ట్? సర్ ఐజాక్ న్యూటన్. పదార్థాన్ని ఏం చేయలేము మనం, పుట్టించలే. ఏదో మీరు ఏమైనా పుట్టించండి ఒకటే. మా ఊరు దగ్గర ఉన్నాడండి, పుట్టిస్తాడండి, ఇలాగని తక్కువ పావురం తీసుకొస్తాడండి అంట. ఇలాగని 2 బాల్స్ తీసుకొస్తాడండి, బలి తీసుకొస్తాడండి, ప్యాకలు కనపడండి, చేతిలో ప్యాకలు ఇలాగని ప్యాకర్ ముక్కలు పట్టుకొస్తాడు, మళ్ళీ మాయం చేస్తున్నాడు. జరుగుతుంది నిజంగా. ఆ ఇంటికి వెళ్ళి చూడండి, పావురాలు ఉంటాయి. అది మ్యాజిక్ టెక్నిక్. యేసుప్రభువు మ్యాజిక్ చేయలేదు, యేసుప్రభువు కనికట్టు చేయలేదు. ఓపెన్ గా ఆలోచన చేయండి. 10,000 మంది 5,000 మంది పురుషులు ఉన్నారు కదా అక్కడ. 5,000 మంది, 2 రొట్టెలు, ఎన్ని చేపలు? 2 చేపల, 5 రొట్టెలు, 2 చేపలు. ఎంతమంది భోజనం పెట్టారు? 5,000 మందికి. 5,000 మంది పురుషులు అక్కడ. ఎంతమంది పురుషులే? 5,000 మంది. ఒక్కొక్కరు ఎన్ని చేపలు తింటారు? 2 తిన్నారు అనుకోండి. 5 కలపండి, 5,000 కలపండి, ఎన్ని? 10,000. అక్కడ ఉన్న పురుషులు లెక్కేసాం. మరి స్త్రీలు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళకు 10,000 ఉంటారు. పురుషులు స్త్రీలు కలిపి 10,000, అటు పిల్లలు కలిపి ఇదో 10,000 కలిపి 15,000. 15,000 ఒక్కొక్కరు 2 చేపలు తింటే 15,000 × 2 30,000 చేపలు ఒక లారీ మీద వస్తాయి. ఎన్ని చేపలు చేశాడు ఆయన? 5 రొట్టెలు, 2 చేపలు. ఆశీర్వదిస్తుంటే తొట్లు వచ్చేస్తున్నాయి, గంపలు ఎత్తుతూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? పోస్తూనే ఉన్నారు. అది ఫ్రై చేస్తున్నాయి, అలా ఏం వండుకోవట్లేదు అక్కడ. ఏంటి వరుసలో కూర్చోబెట్టి పోస్తూనే ఉన్నారట. ఈ రోజు పన్నన్న గారికి అలా జరిగితే బాగున్నాం. ఆ కోళ్ళు కొయ్యేసం పని లేదు. పాపం ఉదయం నుంచి కోస్తూనే ఉన్నాడు. అటాక కొడుతూనే ఉన్నాడు. అంటున్నాడు, బాబు చూడండి బాబు ఎలా పనిచేస్తున్నాడు అంటే, ఆయన మల్టీ టాలెంటెడ్ అండి, ఆయన అన్ని పనులు చేసేస్తుంటాడు అని అన్నా. అవునా? అక్కడ 15,000 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు. ఒకరు 2 తినరు, కనీసం 5-6 తినేస్తారు చేపలు. ఒక లారీడి చేపలు మోసుకురావాలి. ఎవరైనా మ్యాజిక్ చేసి, యేసుప్రభువు వారు మెజిషియన్ అయితే మ్యాజిక్ చేసేవాడు అన్నారంటే
ఒక మ్యాజిక్ చేసిన వాడిని పిలవండి, 2 లారీలు చేపలు పుట్టించమనంటే 2 చేపలు ఇస్తాను నేను. పదార్థాన్ని సృష్టించేవాడు ఎవరు? దేవుడు. మన పదార్థాన్ని నాశనం చేయగలమా? చెప్పండి, మీరులో పదార్థాన్ని నాశనం చేయగల ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఈ బాటిల్ ఇస్తున్నాను, నాశనం చేయగలరా? నాశనం చేయొచ్చు, మంటలో పడిసేస్తారు, కాలిపోయింది. ఎలా మారిపోదు చెప్పండి అమ్మా? మెల్ట్ అయిపోయి ఇలాగా మెత్తగా అయిపోద్దా? అది ఉంటుందా ఉండదు అక్కడ? మన అది ఆవిరైపోయింది, మన గాలిలో తిరుగుతుందా లేదా? మరి ఎక్కడ పోయింది? ఎక్కడ మాయం చేసావు? ఒకవేళ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు మరగబెట్టాను, ఆవిరైపోయి నీళ్ళు గాలిలో తిరుగుతుంది, దాన్ని మాయం చెయ్యు. నరుడు అయిన నీవు నేను పదార్థాన్ని పుట్టించలేను, పదార్థాన్ని నాశనం చేయలేను. అది చేయగలిగే శక్తి ఎవరికి? దేవుడికి మాత్రం. ఇప్పుడు యేసుప్రభు ఎవరు? దేవుడు. ఆయన చేసిన కార్యాలు ఆయన సాధారణమైన వ్యక్తి కాదని నిరూపిస్తున్నాయి. అలాంటి కార్యాలు చేసిన దేవుణ్ణి ఎవరైనా చూపించండి ఇక్కడ. నాలుగు రోజులు అయింది శవం, లోపల పెట్టారు. ఎవరు? పేరేం పేరు? లాజరు. చెల్లి లేదు, అయ్యా అని ఏడుస్తుంది పాపం. ఎక్కడమ్మా సమాధానం అడుగుతున్నాడు ఆయన. ఆవిడికి ఎలాగుందనంటే అయ్యా చనిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు. చనిపోయేప్పటికి 4 రోజులు అవుతుంది అంటే వెళ్దాం అన్నాడు. అప్పుడు అంటుంది, అయ్యా 4 రోజులు అంటే దాని అర్థం ఏంటి? కుళ్ళి కంప వస్తుంది. అందరూ ఉన్నారు, వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు. యేసుప్రభు వారు ఆ సమాధి అంటే ఇలా కాదు, ఇలా గుహల్లాగా ఉంటాయి. వాళ్ళకి గుహల్లో ఉంటాయి, గుహల్లో పెడతారు. సమాధి అంటే మనం ఏం చేస్తాం భూమిలో, వాళ్ళు అలా కాదు, చుట్టూ ఆ వైట్ క్లాత్ కట్టేస్తారు, శవానికి శుభ్రంగా కట్టేస్తారు, సుగంధ ద్రవ్యాలన్నీ వేసి కట్టేసి ఆ బాడీని తీసుకెళ్ళి అక్కడ లోపల తులుస్తారు అన్నమాట. ఒక గుహలాగా ఉంటది, అక్కడేమో ఒక బాక్స్ కానీ ఒక దాని ఏమంటే దిమ్మ కానీ ఉంటే దాని మీద పెట్టేస్తారు. పెట్టేసి దాన్ని ఏం చేస్తారంటే ఆ గుహ కన్నం ఉంటుంది కదా, అది అక్కడ కప్పేస్తారు. కప్పడం అంటే ఒక రాయితో అడ్డంగా పెట్టేస్తారు, ఇంకా లోపలికి వెళ్ళడానికి. ఆ సమాధి దగ్గరికి వచ్చి అంటున్నారు, లాజరు బయటికి రా అని దగ్గరగా గట్టిగా అరిచారట. అంటే మనిషి లేచిపోయి ఈ కట్లన్నీ పట దిగిపోయి నడిచి వచ్చేస్తున్నాడు. అంటే నడిచి వస్తుండగా మాంసం ఏమవుతుందన్నమాట? కూడుకుపోతుంది, మామూలు శరీరం లాగా అయిపోయింది. కుళ్ళిపోయిన శరీరం మామూలు శరీరం ఎప్పుడు పెట్టి అందరూ విస్మయము నొందిరి. అందరూ ఆశ్చర్యపోయారట, ఈయన ఎవరో? ప్రభువా నీకు మా మీద జాలి లేదా? ఈ సముద్రం ఎత్తు కొడుతుంది, పడిపోయేలాగా ఉన్నాము, దోణిలో ఉన్నారు శిష్యులు. అప్పుడు అన్నాడు, అల్ప విశ్వాసులారా అలాగుండండి అని చెప్పి సముద్రాన్ని చూసి నిమ్మలంగా ఉండో అని అన్నట్ట. దేన్ని? సముద్రాన్ని. అంటే గాలి అలాగా అరిగిపోయిందట, సముద్రం నిమ్మలం అయిపోయిందట. పక్కమని ఇలా చూసి ఈయనకి గాలియు నీరును లోబడుచున్నవే, ఈయన ఎట్టివాడో అనుకున్నారట. ఈయన ఎట్టివాడో. ఏ దేవుడైనా తుఫాన్ వచ్చినప్పుడు ఆగిపో అనమనండి. ఈ సృష్టిని కంట్రోల్లో ఉంది ఆయన కంట్రోల్. కానీ దేవుడు గుడ్డిగా నమ్మద్దు, బైబిల్ చదువు, వాస్తవాలు మీద ఇవి నిజంగా జరిగాయా మీరు రాసుకున్నారండి, నిజంగా జరిగాయా అని చరిత్రలో ఉంది. యేసు ప్రభు వారు అసలు కాదండి అవన్నీ ఒత్తిడి, నో, చరిత్ర ఉంది, గుడ్డిగా నమ్మవసరం లేదు. ఇవేమి ఒక వాళ్ళ కూర్చొని రాసుకునేవి కాదు. ఈ గ్రంథం ఎవరో ఒక వ్యక్తి రాసినవి కాదు. ఇది 1600 సంవత్సరాల చరిత్ర. 1600 సంవత్సరాల నుంచి రాయబడుతుంది. ఇది 40 మంది రచయితలు రాశారు, ఆయా కాలంలో రాశారు. ఇది ఎంత అనుకుంటున్నారు? యేసు ప్రభు వారు పుట్టక ముందు 4000 సంవత్సరాల చరిత్ర అంతా ఇందులో ఉంది. యేసు ప్రభు వారు పుట్టక ముందు మీరు లైబ్రరీలోకి వెళ్ళి చూడండి, 4000 సంవత్సరాల క్రితం చరిత్రలు ఏమైనా కనబడతాయేమో మీకు?
బైబిల్లో కనబడుతుంది. బైబిల్ని నిరూపించడానికి 1,00,000 ఆధారాలు ఉన్నాయి. ఎన్ని ఆధారాలు? 1, 2 కాదు. ఎన్ని ఆధారాలు? 1,00,000 ఆధారాలు. ఇది నిజమైన కదా. ఎన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు మీకు? 4. 1, పుట్టుకను బట్టి దేవుడు. 2, ఆయన జీవించిన విధానం బట్టి దేవుడు. 3, ఆయన బోధించిన విధానం బట్టి దేవుడు. 4, ఆయన చేసిన అద్భుతాలను బట్టి దేవుడు. 5వది ఏంటంటే ఆయన మరణాన్ని బట్టి అయిన దేవుడు. అదేంటండి బ్రదరు? అంటే యేసు ప్రభువు నువ్వు నేను చనిపోయినట్టుగా చనిపోలేదు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబట్టాడు. నువ్వు నేను ఉండిపోయినట్టుగా సమాధిలో ఉండిపోయారా? మీ ముత్తాతలు చూస్తే లోపల ఉంటారు, అసలు తవ్వి చూస్తే ఆ ఎముకలు దొరుకుతాయి అక్కడ. కానీ యేసు ప్రభువు ఒక్క ఎముక అక్కడ కనబడలే. అంటే యేసు ప్రభువు ఎన్నో దినాలు లెగిస్తానని చెప్పారు, 3వ దినాన్ని లెగిస్తానని చెప్పారు. అలా లేచేవారు ఎవరై ఉంటారు? దేవుడు. ఆయన దేవుడు. యేసు ప్రభువు వారు తిరిగి లేచారు కాబట్టి ఆయన దేవుడు. అమ్మా, ఎవరైనా తిరిగి లేచిన దేవుడిని ఒకసారి చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క సమయం అందు ఆలోచించండి. యేసు ప్రభువు వారు తిరిగి లేవడం అన్నది ఆయన దేవుడు నిరూపిస్తుంది. వద్దునేనండి అని అంటే ఆ కుదరదు. చూసాడని తిరిగి రావడం. అపోస్తలులు అంటున్నారు దానికి మేము సాక్షులము. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటది. దానికి మేము సాక్షులము. మేము చూస్తాం. ఆయన ఆ పంచిపెట్టే కార్యక్రమం తొందర చేసి పంపించామా, వెళ్ళిపోమ్మా. దానికి మేము సాక్షులము. యేసు ప్రభువు సిలువ వేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు అంటున్నారు, జరిగింది, బాగా జరిగిందా నీకు? ఏదో భూమి మీద ఉంటుండగా కబుర్లు ఆడావు కదా, అందరిని రక్షించేస్తాను, అందరిని రక్షించేస్తాను అని. నువ్వు రక్షించుకోలేవు కానీ మమ్మల్ని రక్షించేస్తావా అన్నారా లేదా? రా ఇప్పుడు ఆ యొక్క మేకులు విడగొట్టుకుని రా, బయటికి రా, చూద్దాం నువ్వు దేవుడు అయితే అని అన్నారు. వేల కొలం చేశారా లేదా? అంతే. చనిపోయేటప్పుడు మొత్తం చీకటైపోయింది. అవునా? భూమి ఏమైంది? కంపించింది. దెబ్బకి అల్లిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అప్పుడు అనుకున్నారు నిజంగా దేవుని కుమారుడే. వాళ్ళ నోటంట వాళ్ళు ఒప్పుకునేటట్టుగా చేశాడు. ఆయన తిరిగి లేచాడు. ఒక్క మారే 500 మందికి ఒక్కసారి కనబడ్డాడు. ఒకే ఇన్సిడెంట్లు కొరింథీయులకు రాసిన పత్రికలో మీకు కనబడుతుంది. ఒక్కసారి 500 మంది కనబడ్డాడు. తోమా అన్నాడు, నువ్వు నిజంగానా? చూసి పట్టుకొని చూడు, ఇదిగో చూడు, ఒకసారి పట్టుకొని చూడండి. పట్టుకున్నాడు. దేవా అన్నాడు. ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా అన్నాడు. దేవా అంటే ఇంగ్లీష్లో ఉంది. ఓ గాడ్ అన్నాడు. అప్పుడు ఏమర్థమైంది తోమాకి? యేసు ప్రభువు అంటే దేవుడు అని అర్థం. తిరిగి లేవకపోతే అది దేవుడు కాదు, తిరిగి లేచి చూపించాడు. ఇవన్నీ ప్రూఫ్స్, ఒక ప్రూఫ్లు. తిరిగి లేవడం అనేది ఆఖరి ప్రూఫ్. ఇవన్నీ చెప్పి తిరిగి లేకపోతే మొత్తం క్రైస్తవ్యం ఉండదు. ఎందుకంటే యేసు ప్రభువు వారు బ్రతుకుంటుండగా ఆయన పలుమార్లు నేను 3వ దినాన్ని లెగిస్తాను చెప్పుకుంటూ వచ్చారా లేదా? అక్కడ ఉన్న సైనికులు కూడా తెలుసు. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయారు. వీడు అని పదాన్ని ఉపయోగించారు. ఈయన ఎలాగంటే 3వ రోజున తిరిగి వేస్తారని వాళ్ళ శిష్యులు అందరూ బోధిస్తున్నారు. ఆయన బతుకుంటుండగా చెప్పారు, ఈలే దాచేసి శవాన్ని తిరిగి లేచారని చెప్తారు. కాబట్టి ఆ సమాధికి నువ్వేం చేయాలంటే సీలు వేసి 100 మందిని కాపలా పెట్టారు. సీలు ఆగలేదు, 100 మంది ఆగలేదు. దేవదూత ఆ యొక్క సమాధి పెద్ద నుంచి కూర్చొని ఉన్నట్టుగా చూస్తాం. ఆ యొక్క బండ అడ్డగా ఉన్నట్టు బండ పొర్లింపబడినట్టుగా చూస్తాం. ఆ బండని పొర్లించడం అన్నది 12 మంది శిష్యులు అక్కడ ఉన్నా అవదు, తొయ్యలేరు. అంత పెద్ద బండ అది. రెండో బండ ఎలా ఉంటుందంటే ఇలాగ ఉంటది, ఒక పట్టలా ఉంటది. ఆ పట్టా కింద ఇలా కూర్చుంటది. వీళ్ళు తొయ్యాలంటే ఇలా పైకి తొయ్యాలి. ఎవరు తొయ్యలేరు. ఎవరికి తొయ్యలేకుండా అలా దాన్ని అలాగే ఇలా కడతారన్నమాట. ఇలా వంకరగా కడతారు. ఆ పట్ట మీద తోసేస్తారు. అది అలాగే వెళ్ళి కూర్చుని పోతుంది. ఇక్కడ ఇలా లాక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అలా కూర్చుని పోతుంది. దాన్ని తొయ్యాలంటే ఇక్కడ నుంచి 100 మంది తొయ్యడం చాలా కష్టం, చాలా
అలాంటిది దానికి అదే బండ పైకి అలా దొల్లుకుంటూ పైకి వెళ్ళిపోయింది. ఆయన నమ్మినటువంటి వారు లోనికి వెళ్ళి చూస్తే లోపల బాడీ లేదు. అంటే ఇప్పుడు ఆయన పునరుత్థానము ఆయన ఏమి నిరూపిస్తున్నాడు? దేవుడు నిరూపిస్తున్నాడు. ఎన్ని విషయాలు చెప్పారు? 5 విషయాలు చెప్పారు. ఎస్, ఈయన నిజమైన దేవుడు. ఈయన లాంటి దేవుడు ఇంకొకరు లేడు. ఈయన ఒక్కడే అద్భుతమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు. ఈ రోజు నువ్వు నేను నమ్మితే మన పరలోకానికి వెళ్తాం. నమ్మితే పరలోకానికి వెళ్తాం. ఒక ప్రశ్న ఏంటంటే, నేను ఇప్పుడు ప్రశ్న ఏం చేశానంటే, మొదట పేతునాడు మీరైతే, మొదట నేను మొదలెట్టాను, పేతుని అడుగుతాను, మీరైతే నన్ను గురించి ఏమనుకొచ్చినారు? లోకం అంతా అనుకుంటుంది బాప్తిస్మం ఇచ్చి ఆ ప్రవక్త ఈ ప్రవక్త గొప్పోడు ఇది అది అనుకుంటున్నారు. ఒకవేళ దెయ్యాలకు అధిపతి కూడా అన్నారు అతన్ని. కానీ వాళ్ళ పక్కన పెట్టు, మీరు నా వెనకతలు 3.5 సంవత్సరాలు తిరిగారు కదా, మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అవును, యేసుప్రభు వారి ఇదంతా చరిత్ర అంతా కూడా వెనక తిరిగిన వాళ్ళు గమనించాలా? ఈ 5 విషయాలు గమనించి ఉండాలా? అందుకోసమే ప్రశ్న వేశాడు. వాళ్ళ సంగతి పక్కన పెట్టు, మీరైతే ఏమనుకుంటున్నారు? అప్పుడు పేతురు సమాధానం ఇచ్చాడు. చూడండి, 8వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడవు దేవుని కుమారుడువు. సజీవుడవు దేవుని కుమారుడు అంటే దైవము అని అర్థం. కుమారుడు అంటే అర్థం ఏంటంటే తండ్రితో సమానుడు అని అర్థం. నువ్వు దేవుడవు అని మాకు అర్థమైంది. లాస్ట్కి 5 విషయాలు వాళ్ళు గమనించారా గమనించలేదా? అంతకుముందు ఈయన ఎవరో, అంతకుముందు ఈయన ఎటువాడో అని అనుకున్నారు. ఇప్పుడు సమాధానం ఇచ్చారు, నీవెవరు అంటే దేవుని కుమారుడు. నువ్వెవరు అంటే నువ్వు దేవుడు. నా ప్రశ్న వేసి ముగించేస్తా. కరెక్ట్గా 1 అవర్ 150 బ్రేక్ ఇచ్చి మరలా మనం కలుద్దాం. 5 విషయాలు చెప్పాను. అవునండి, నిజమైన దేవుడు. ఒక్క విషయం చూడండి. 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. గట్టిగా, మనము సత్యవంతుని వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. ఆయన వచ్చి దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలని భూమి మీదకి వచ్చి నిరూపించుకున్నాడు. ఆయన ఆ సత్యవంతుణ్ణి గమనించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన మన దేవుని కుమారుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తునందా, యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయన సత్యవంతుడు. అవును, ఆయన సత్యం, నిజంగా ఆయన దేవుడు. చదవండి ఇంకా. ఆయనే ఎవరు? ఆయనే. అమ్మా ఏముంది అక్కడ? ఆయనే. నెక్స్ట్ వర్డ్ నిజమైన దేవుడు. ఆయనే దేవుడు ఉందా? ఆయనే నిజమైన దేవుడు ఉందా? ఎస్. ఈరోజు నువ్వు నేను ఎలా నమ్మాలి తెలుసా? ఆయనే నిజమైన దేవుడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నిజమైన దేవుడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన లాంటి దేవుడు కొనలేడు. క్లారిటీ అయిందా? ఆయనే నేకి ఎలా గుర్తుంటుంది చూడండి. ఆయనే నిజమైన దేవుడు. ఆయన దేవుడు అంటలే, ఆయనే నిజమైన దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఆయన లాంటి దేవుడు ఇంకొకడు లేడు అని చెప్పండి. ఒకవేళ ఉంటే ప్రూవ్ చేయమని చెప్పండి. ఈ 5 విషయాల్లో ఏ విషయం ఉన్నా బాగుంటుంది. ఏ విషయం ఉంటే మంచి, ఏ విషయం ఉన్నదేమో చూడండి ఒకసారి. అందులో ఒక్కటైనా ఉందేమో చూడండి. స్టార్టింగ్లోనే కొట్టుకుపోతుంది. ఆలోచన చేయాలి. నా ప్రశ్న ఏంటంటే, అంత గొప్ప దేవుడు శరీరాన్ని దాల్చి ఈ మనిషిని రూపాన్ని ఎందుకు దాల్చాలా? మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు? 144 వచనం ఉంటుంది కీర్తన గ్రంథం. మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? అసలు మనం ఏ పాటి వారము? మన జీవితాలు ఏంటి? మన బ్రతుకులేంటి? అసలు దేవుడేంటి? అలాంటి
గొప్ప శక్తి గలవాడు ఈ శరీరాన్ని దాల్చి భూమి మీదకి రావడం ఎందుకు? అంత మహత్యము కలిగినటువంటి వ్యక్తి ఏ పార్టీ వాడు అనే దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆయన దాసుని రూపము దాల్చి అని పదం ఉందా లేదా? ఫిలిప్పీయుల రాసిన పత్రిక. ఏ రూపము? దాసుని రూపము దాల్చి బానిసగా వచ్చాడు ఆయన. రిలయన్స్ కుటుంబంలో పుట్టాడు కదా, అంబానీ కొడుకు కదా యేసుప్రభు వారు కాదా? గాంధీ గారి కొడుక, లేకపోతే నెహ్రూ గారి కొడుక, బిల్ క్లింటన్ కొడుక, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారి కొడుక, లేకపోతే ట్రంప్ గారి తాత, లేకపోతే యేసుప్రభు వారు ఏదో హేరోదు రాజా పోనీ రాజు కుటుంబంలో పుట్టాడా? అలా కాదు. ఎక్కడ స్థలము లేక ఎక్కడ వేశారట? పశువుల్లా పాకలో సర్వశక్తుడిని అక్కడ వేశారట. ఆయన ఏ కిందకు వచ్చాడో తెలుసా? భూమి మీద రావడమే చాలా దరిద్రం. అసలు మనుషులు రూపం దాల్చడం అంతకన్నా దరిద్రం. అంతకన్నా దరిద్రం ఏంటంటే దాసుని రూపం దాల్చడం, ఏమీ లేనివాడుగా. ఇంగ్లీష్ లో ఉంటది, సమానుడిగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అంటే ఇంగ్లీష్ లో ఉన్న వర్డ్ ఏంటంటే ఇంప్టీ. ఇంప్టీ అంటే అర్థం తెలుసా? ఇది మొత్తం తాగేశాను అనుకో, లోపల ఏముంటది? ఖాళీ చేసుకొని వస్తాడట. తను ఖాళీ చేసుకొని. ఇంకోటి ఏంటంటే ఆయన బలవంతంగా పంపలేదు, తను అప్పగించుకోవడానికి వచ్చాడట. తను తానే అని పదాలు చాలాసార్లు ఉంటాయి. తాను ఇష్టపడి భూమి మీదకి వచ్చాడట. ఆయన ఎందుకు వచ్చినట్టు బ్రేక్ ఇచ్చిన తర్వాత చూద్దాం.